ట్రంప్ మీద అదని ఇదని విచారణలు వేశారు. ఆ విచారణలో ఎక్కువగా ఏంది, దొంగ కాగితాలు పట్టుకున్నాడు, లేకపోతే ఉండకూడని కాగితాలు ఆయన దగ్గర ఉన్నాయి, ఇట్లాంటివి. అలాంటివి తప్పించి లేకపోతే ఆ ఒక అమ్మాయిని ఉంచుకున్నాడు, ఆ తర్వాత అమ్మాయికి డబ్బులు ఇచ్చేశాడు, అది ఎవరికి చెప్పలేదు అన్నటువంటి పాయింట్లు. ఇవన్నీ వ్యక్తిగతమైనటువంటి అంశాలైనవి తప్పించి స్కామ్స్ కాదు. ట్రంప్ మీద స్కామే కనుక దొరికితే బైడెన్ వదిలిపెట్టేవాడు కాదు, గ్యారంటీ జైల్లో పెట్టేవాడు. బట్ ఇప్పుడు బైడెన్ని జైల్లో పెట్టే అవకాశం ట్రంప్కి వచ్చింది. మరి పెడతాడా లేదా చూడాలి. ఎందుకయ్యా అంటే తాజాగా ట్రంప్ స్వయంగా ప్రకటించాడు, బిలియన్ల కొద్దీ డాలర్లు యుఎస్ ఎయిడ్ పేరుతో అనేక ఏజెన్సీలకు వెళ్ళినాయి. ఇది ప్రపంచ చరిత్రలోనే లేదా అమెరికా చరిత్రలో అతి పెద్దదైనటువంటి కుటుంబం, ఇది కుంభకోణం. ఇదంతా కూడా ఇది డెమోక్రాట్లు అంటే బైడెన్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు దీన్ని దాచలేరు, అది కుంభకోణం జరగలేదని అబద్ధం చెప్పలేరు, దీనికి తగినటువంటి మూల్యం చెల్లించుకోక తప్పదు అన్నటువంటి హెచ్చరిక జారీ చేశారు. కాబట్టి త్వరలో దీనికి సంబంధించినటువంటి యాక్షన్ జరగబోతోంది.